నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తాండ్ర కవిత, మాది బద్దిపల్లి విలేజ్, కొత్తపల్లి మండలం, జిల్లా కరీంనగర్. కొత్తగా నూతనంగా ఎన్నుకోబడిన వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా బాగా చెప్తారు. విధులు, విధానాలు, హక్కులు, ఉప సర్పంచ్ విధులు, సర్పంచ్ విధులు కానీ అన్ని హక్కుల గురించి చెప్తారు. మంచిగా మనం ఎట్లా ఆదర్శ గ్రామంగా ఏ విధంగా చేసుకోవాలి, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా చేసుకోవాలనే ఆరోగ్యం గురించి కూడా చెప్పేది. అన్ని హక్కుల కోసం చెప్తారు సార్. మంచిగా అర్థమవుతుంది. అన్ని అడుగుతున్నాయి కదా, మనకు సమస్యలు వస్తే దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలనే విషయం కూడా చెప్తుంది. తోడ్పడుతుంది సార్. మనం గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మనం విధులు, మనం ఎట్లా మన వార్డు మెంబర్ల విధులు ఏంటి, సర్పంచ్ విధులు ఏంటి, ఉప సర్పంచ్ విధులు ఏంటి, వాళ్ళు లీవులు ఉన్నా ఏదైనా గోవాకు వెళ్ళినా ఇక్కడ ఏటైనా వెళ్ళినా కానీ 15 రోజుల వరకు ఉప సర్పంచ్ రాకున్నా, సర్పంచ్ రాకున్నా తాత్కాలికంగా వాళ్ళ విధులు మనం వార్డు మెంబర్లు నిర్వహించుకోవచ్చు అని కూడా చెప్పింది సార్. ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మన సమస్యల గురించి నోటీస్ ఇచ్చుకోవడానికి కూడా చెప్పేది. వార్డు మెంబర్ 4వ వార్డు మెంబర్ 8 వార్డులు సార్. ఇవాళ 2 వచ్చినాం సార్. మీతో వెళ్ళాలి సార్. 5వ వార్డు మెంబరు వెంకటేశ్ అన్నయ్య, మేము వచ్చినాం, 2 వచ్చినాం సార్. ఉప సర్పంచ్ ఈరోజు రాలేదు సార్. మరి నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శిక్షణ తరగతులకు గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి శిక్షణ తరగతులు మన గ్రామ అభివృద్ధి గురించి, మరి ఏ విధంగా డ్రైనేజ్ కానీ, నీరు కానీ, పారిశుద్ధం కానీ, మరి వివిధ రకాల మరి గ్రామం అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన శిక్షణ తరగతులకు పూర్తిగా సంఖ్యీభావంగా మేమందరం హాజరై ఇది 3వ రోజు కొనసాగుతుంది. అదేవిధంగా శిక్షణ తరగతిలో భాగంగా మరి మహిళలు, మరి మహిళా వార్డు మెంబర్లు కానీ, మరి పురుషుల వార్డు మెంబర్లు కానీ ఈ శిక్షణ తరగతిలో పెద్ద ఎత్తున పాల్గొని మరి వారు ఎంపీఓ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ తరగతులను పూర్తి స్థాయిలో వివరంగా విని మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని మరొకసారి విజ్ఞప్తి తెలుపుకుంటున్నాం. కుమార్, కొత్తపల్లి మండలం, ఎలిగందల్ గ్రామ ఉప సర్పంచ్. నా పేరు గాలిపల్లి రవీందర్, గ్రామం చేగోటి ఉప సర్పంచ్. మాకు ఈ శిక్షణ కార్యక్రమం ఇస్తున్న ఎంపీడీఓ ఆఫీస్లో ఇస్తున్నారు. మాకు ప్రతి విషయంపై మాకు అవగాహన అనేది వస్తుంది. ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మాకు శిక్షణ ఇచ్చే సార్లు మాకు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ విధులు, విధానాలు అంటే ఏ విధులు, సర్పంచ్ విధులు ఏంటి, ఉప సర్పంచ్ విధులు ఏంటి, తర్వాత వార్డు మెంబర్ విధులు ఏంటి, ఇవి మాకు ముఖ్యం. కాబట్టి ఈ ముఖ్యమైన అంశాలపై మాకు చెప్పడం, మేము వాటిపై మాకు అవగాహన రావడం, ఇంకోటి ఏంటంటే మాకు డౌట్లు కూడా క్లారిఫై చేయడం అనేది మాకు ఏంటంటే మేము వీళ్ళు చెప్పేది వాస్తవం చెప్తున్నారు కాబట్టి ఫీల్డ్ మీద మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి కూడా నా ఒపీనియన్ ఏంటంటే ఇలా కాకుండా 1 ఇయర్కి ఒకసారి ఒక్క రోజన్నా ఇలాంటి శిక్షణ కార్యక్రమం పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కొత్తపల్లి మండలం మరియు కరీంనగర్ మండలంలో సంబంధించి 2 కలిపి కొత్తపల్లి కరీంనగర్ మండలంలో ఎంపీ ఆఫీస్లో మాకు ట్రైనింగ్, కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్ అందరికీ, మహిళలకు, పురుషులకు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ వీరి విధులేంది, వీరి బాధ్యతలేంది, ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా చట్టం పద్ధతి లోపలి చేయాలని దాని గురించి సార్ కులకుశంగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలకు కూడా సమానమని, మహిళలకు కూడా వారి సమస్య వారి చెప్తున్నారు. అదేవిధంగా అలాంటి యువకులకు కూడా రాజకీయంగా ముందుకు పోవాలంటే ఇటువంటి శిక్షణలో పాల్గొంటే చాలా మంచి నా ఒపీనియన్. వయసు చిన్న అని, మహిళ అని, కుల అటు భేదాలు లేకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మనకు కూడా సమాజంపై అవగాహన వస్తుందని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసి, అదే మన పంచాయతీ శాఖ మంత్రి అయిన గన్సూర్ సీతక్క గారు కూడా మంచి ఆలోచన చేసినారు. ఇటువంటి స్థానిక వ్యవస్థలు బలోపేతం చేస్తేనే రాష్ట్రం కూడా బలంగా ఉంటుంది, దేశం కూడా చాలా బలంగా ఉంటుందని నమ్ముతున్నాను. భూసా ప్రశాంత్, కమాన్పూర్ 2వ వార్డు మెంబర్. అందరికీ నమస్కారం. 2వ సాధారణ ఎన్నికలలో నూతనంగా ఎన్నుకోబడిన వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి వచ్చిన కరీంనగర్ రూరల్ మండల వార్డు సభ్యులు మరియు కొత్తపల్లి
మండల వార్డు సభ్యులు అందరికీ మేము అందరం శిక్షణ కార్యక్రమానికి వచ్చినాము. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 గ్రామ పంచాయతీ యాక్ట్ ఏర్పడింది. ఆ గ్రామ పంచాయతీ యాక్ట్ లో ముఖ్య భాగంగా గ్రామ పంచాయతీని ఎలా డెవలప్ చేసుకోవాలనే సారాంశాలు అంశాలు ఇందులో మాకు మండల పరిషత్ ఆఫీసర్లు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో గ్రామ పంచాయతీ విధులు వార్డు సభ్యుల విధులు, ఉప సర్పంచ్ విధులు, సెక్రటరీల విధులు, గ్రామాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి, ముఖ్యమైన విషయాలు మాకు ఆఫీసర్లు తెలియజేస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో. ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త గురించి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎలా రూపుదిద్దుకోవాలనేది, గ్రామంలో ఉన్న ఆస్తులు, గ్రామానికి ఎలా ట్యాక్స్ వసూలు చేయాలనేది, ఇంకా ఇతర ముఖ్య కారణాలు కూడా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్, నాగులమల్లి, ఉప సర్పంచ్, కొత్తపల్లి మండల్. నా పేరు ఆర్ఎన్ నరేష్, కమాన్పూర్ గ్రామం ఉప సర్పంచ్, కొత్తపల్లి మండల్. ఈరోజు మన మండల ఆఫీస్లో శిక్షణా తరగతులలో పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణా తరగతులు మనకు 23 మార్చి 2026 నుండి 28 మార్చి 2026 వరకు మా శిక్షణ తరగతులు అనేవి మాకు నిర్దేశించడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకనంటే అవగాహన లేకుండా, అంటే ఇంతకు ముందు మేము వార్డ్ మెంబర్ గా పోటీ చేయలేదు, గెలవలేదు. ఫస్ట్ టైం మేము గెలిచి రావడంతో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మాకు ఈ సబ్జెక్ట్ అనేది కొత్తది. కాబట్టి మాకు ఈ క్లాసెస్ అనేవి మాకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. మాకు టీచింగ్ చేసే ప్రతి సార్ కూడా, మాకు చెప్పే ప్రతి సార్ కూడా మాకు అవగాహనతో, మాకు అంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా మాకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో భాగంగా ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీలో మనం నిర్వర్తించే ప్రతి విషయాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. గ్రామ సభల విషయంలో కానీ, బాడీ మీటింగ్స్ లో విషయంలో కానీ, మనకు ఏ ప్రభుత్వం నుండి ఏ ఫండ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనే విషయం పైన కానీ, డంపింగ్ యార్డ్ విషయంలో కానీ, చెత్త సేకరణలో కానీ, డ్రైనేజ్ వ్యవస్థపై కానీ, ప్రతిదీ విలేజ్ లో ఏది లీగల్ గా వెళ్ళాలి, ఏ విషయంలో మనం ఏ విధంగా ఉండాలనే విషయం గురించి, అవినీతి జరగకుండా ఎలా ఉండాలి అనే దాని గురించి, పాలక వర్గంలో ఎలాంటి మంచి చెడుల గురించి కూడా, అంటే సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ ఇష్యూస్ ఉన్నా కూడా వాటి గురించి కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇంకా 2 days క్లాసెస్ ఉన్నాయి మాకు. ఈ 2 days క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అని చెప్పడం జరిగింది సార్ వాళ్ళు. ఇంకా నేర్చుకునేది మాకు ఈ 2 days లో ఇంకా చాలా ఉందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కొత్తపల్లి మండల పరిషత్ ఈ అవకాశం ఇచ్చిన మన సార్ వాళ్ళందరికీ, ఎంపీడీఓ సార్ గారికి కానీ, ఎంపీఓ సార్ గారికి కానీ, సెక్రటరీ సార్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వార్డు మెంబర్ కి కానీ, ఉప సర్పంచులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.